ఏలూరులో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఏలూరు నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంటిని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. మొదటి విడతలోనే బడేటి చంటిని అభ్యర్థిగా ప్రకటించారు. సమాచారం తెలిసిన వెంటనే వందల మంది పార్టీ శ్రేణులు బడేటి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. బడేటి చంటికి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. బడేటి చంటి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్యాంప్ కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళలు సైతం కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. భారీ మెజార్టీతో బడేటి చంటిని గెలిపించి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి పీజీవీఆర్ నాయుడు అలియాస్ గణబాబు, అరొక వ్యాలీ గోటి సుబ్బరాజు, గన్నవరం శ్రీ పల్ల రాజేష్ కుమార్, కొల్లు నిమ్మల రామారాయుడు, ఉండి మంత్రి రామరాజు, अरे कभी अलग बैठ रहा मही తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరైనా ఉంటే గాలికి పదించా అన్ని టేబుల్ మీద పెట్టేసి వాసన వాసన పక్కుండాలి.
సంవత్సరం దీర్ఘాయుష్మాన్